కుంటా పోవాల్సిందేనంట. కానీ ఇప్పుడు వచ్చినాయి ఒకవేళ సెల్లుల్లో రికార్డు చేసుకోవడము ఏదన్నా నేర్చుకోనికి అట్లా పుట్టు పురాణము పెద్దల కాడ నుంచి వచ్చనే ఉంటుందంట. కానీ గ్రంథాలు కూడా లేవంటనైనా ఈ తల్లి బోధ అట్లా ఆ తల్లి ఎవరికి పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది తెలియపరచనైనా. తప్పైతే ముందే క్షమించాలనైనా. తెలిసిన వాళ్ళు ఒకవేళ దాచిపెట్టకుండా ఈపు చేసి అడగకూడదు. తెలిసిన వాళ్ళు కరెక్ట్గా సూటిగా అడగాల, తప్పేం లేదు. నీరు పుట్టని నాడు ఒకరన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, పెద్ద మనుషులు మధుసూదన్ రెడ్డి గారు అందరు పోయినారా? నీరు పుట్టని నాడు, నారు పుట్టని నాడు, నక్షత్రములు పుట్టని నాడు, 4 వేదములు పుట్టని నాడు, 9 బ్రహ్మలు పుట్టని నాడు, సూర్యుడే పుట్టని నాడు, చంద్రుడు పుట్టని నాడు, మై మీన, మై అంటే స్వామి స్వామి తప్పు కనుకోద్దు, మై అంటే భూమి, మై మీన పై మీన, పై అంటే ఈపు, మై మీన పై మీన మనసు కురువని నాడు, మానవనే జన్మమెత్తని నాడు, కలకోటి పుంజు కూత వేయని నాడు, కారు వెండలు కాయని నాడు, నిరామయుడు దేవుడు ఒక్కడే దేవుడంట. ఎవరినైనా నిరామయుడు దేవుడు ఒక్కడే దేవుడంట. ఏకా చక్రమల వెళ్తా ఉండాడంట. ఆ నిరామయుడు ఒక్కడే దేవుడు అయితే మనకు పెద్దమ్మ తల్లి ఎక్కడొచ్చింది నాయన? నడిదిలో పెద్దమ్మ, నొసుము పెద్దమ్మ, ఇప్పుడు దీనబడ్డ దగ్గర కొలువు తీరిన పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చింది నాయన మనకు? ఈ తల్లి ఆసాదివాడు ఒక్కడే దేవుడు అంటున్నాడు. కానీ ఈ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? నిరామయుడు దేవుడు ఒక్కడే దేవుడు అంట. ఏకా చక్రమల వెళ్తున్నాడంట. శూన్యములు అంటాడంట దేవుడు. ఎక్కడంటాడు నాయన? శూన్యములు అంటాడంట. మనం కన్ను మూసుకుంటే ఏ విధంగా ఏవి కాంతావో అట్లా శూన్యములు అంటాడంట దేవుడు. ఆ దేవుడు తానుకు తాను ప్రశ్న వేసుకుంటున్నాడంట. ఆ దేవుడు ఓహో నేను దేవుడనే కదా, నేనంటూ ఒక సృష్టి చేయాల కదా అని చెప్పి ఆ దేవుడు తానుకు తాను ప్రశ్న వేసుకొని ఆయనకు ఆయన చెప్పుకొని ఫస్ట్ ఆకాశం కలగజేస్తాడంట, తర్వాత భూమి కలగజేస్తాడంట. ఆకాశమును భూమిని 7 సముద్రాలను కలగజేస్తాడంట. ఆకాశమును భూమిని 7 సముద్రాలను కలగజేసిన తర్వాత ఆ దేవుడు గమనించాలైనా, తప్పైతే క్షమించాలా, అడగాలని చెప్పిన ఒక కుడి పక్క ఇదేం చేయనైనా, ఇది ఒక కుడి పక్క బర్రి వెరుకుతాడంట. ఆయన బర్రి ఆయన ఆ చేత ఒక బర్రెంకను ఇట్లా పెరుకుతాడంట. ఆయన కన్యా బర్రెంకను దయ ఉంచి గమనించాలైనా. డాక్టర్లను పోయి మళ్ళా పొద్దున్నీడు అడగర్రి. మనకు ఒక బర్రెంక తక్కువ ఉంటాడంట మగవాళ్ళకు. తల్లి గర్భవాసమందును జన్మించే ఒక మునుపు నుంచే శుద్ధి కాక మునిపే ఒక బర్రెంక మనకు కమ్మి ఆడపడుచులకు ఎక్కువ. అట్లా ఆ దేవుడు ఒక బర్రెంకను తానుకు తాను మాట్లాడదమ్మా, తానుకు తాను ఒక బర్రెంక వెరుకుతాడంట. బర్రెంకను వెరికి ఆ బర్రెంకను బొమ్మగా చేస్తాడంట. బొమ్మగా చేసి ఒక సైడు ముక్కు ద్వారా, ఒక సైడు చెవు ద్వారా గాలి ఆవుసి పోతాడంట. నోటితో ఊది ఆవుసి వచ్చే ఆ బర్రెంక తీసిన బొమ్మ చేసిన తర్వాత ఆవుసి వచ్చే ఆ బొమ్మ 16 ఏళ్ల పడుసు పాయంతో నిలిచిపోతాదంట ఆ దేవుని ముందర. ఎన్ని సంవత్సరాల పడుసు అమ్మా? 16 ఏళ్ల పడుసు పాయంతో నిలిచిపోతాదంట ఆవుసి పోసిన తర్వాత. అప్పుడు దేవుడా దేవుడా సృష్టి చేసిన దేవుణ్ణి అడుగుతుందంట ఆమె. 16 ఏళ్ల పడుసు పాయంలో బొమ్మ కాదు, మనిషి అయింది ఆమె. ఓ దేవుడా దేవుడా నన్ను సృష్టి చేయడం కారణమేమి, నన్ను ప్రతిష్ఠించడం కారణమేమి, నాకు ఎందుకు జన్మనిచ్చినావు కారణమేమి అని అడిగితే, అమ్మా
లోకము నిర్మాణం కావాలా, లోకము నిర్మాణం కావాలా, సృష్టి అంత కావాలా? నువ్వు లోకం నిర్మాణం చేయవమ్మా అంటే అప్పుడు ఆమె ఆ దేవుణ్ణి అంటుందంట, ఓ దేవుడా ఓ దేవుడా, సతి ఉంటే పతి ఉండవలే, పతి ఉంటవలే, పతి ఉంటే సతి ఉండవలే, సతి పతి కోరికలు ఉంటే సంతానములు అవుతారు, లేకుంటే సంతానములు గారు. నువ్వు నాకు పతిగా ఉండు. పతి అంటే అర్థం నాయనా భర్త. తప్పేంగా తల్లి, చిన్న వయసులో నేను చెప్తా, పెద్దోళ్ళు చెప్పకుంటే ఎట్లా? నువ్వు పతిగా ఉండు, నేను నీకు సతిగా ఉంటా, సతీ పతి కోరికలుంటే సంతానములు అవుతారు, లేకుంటే కారని చెప్పి అంటే అప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడంట 16 పరుచు పాయంలో న్యాయమ్మతో, అమ్మా నేను పరిశుద్ధుడను, పాపం చేయని వాడను, నువ్వు నాకు భార్యగా ఉండడం వద్దు, నేను నీకు భర్తగా ఉండడం వద్దు అని చెప్పి సముద్రం లేక జరగట్టాడంట ఆయన. ఎన్ని సముద్రాలమ్మా చెప్పినది? 7 సముద్రాలు, లోతట్టు ఎలితట్టు. సముద్రం కింద ఏముంటది ఆయన? నీళ్ళ కింద ఏముంటది? భూమి కిందనే నీళ్లు ఉండేది, మళ్ళా భూమి అంటే పాతాళ గంగ ఎక్కడ ఉంటుంది అయినా? భూమి కింద ఉంటుందా? అట్లా సముద్రం కింద ఏముంటది? అట్లా 7 సముద్రాలు లోతట్టు ఎలుతట్టు తిప్పుతాదంట ఆ తల్లిని. ఓయప్ప నన్ను ఇడ్సబెట్టేటట్టు లేదే అని చెప్పి, ఏ ఉదాహరణకు చేప అవతారం ఎత్తితే పూన అవతారం, పూన అవతారం ఎత్తితే మత్స్య అవతారం, అట్లా బుడకోడి అవతారం ఎత్తితే 7 సముద్రాలు, ఒక్కొక్క సముద్రానికి ఒక్కొక్క అవతారం మార్చ 7 అవతారాలు మారి, ఓయప్ప నన్ను వదిలిపెట్టేటట్టు లేదే అని చెప్పి ఆ దేవుడు లాస్ట్ సముద్రంలో నుంచి సముద్రం ఒడ్డుకొచ్చి 3 మంత్రములు ఎక్కడ కాచాయి నాయన? ఏ చెట్లకు కాచాయి? తెలిసిన వాళ్ళు చెప్పర్రి. జామ చెట్టుకా, యాప చెట్టుకా, పుట్ట చెట్టుకా, సూర్యకాంత చెట్టుకా, మల్లెపూల చెట్టుకా, యాజమల్లెల చెట్టుకా, ఏ దానికైనా కాల్చేది? పంజాబ్ చెట్టుకా? మనం మాట్లాడే మాటలే మంత్రములు, నువ్వు మాట్లాడే వాకులే మంత్రములు. అట్లా 3 వాకులు మంత్రించి సముద్రం ఒడ్డున తూర్పు దిశ నుంచి వచ్చి పరమటి దిశకు నిలబడి, ఇట్లా నేను నిలబడినట్టే 3 మంత్రములు ఉపదేశించి సముద్రం ఒడ్డున వదిలిపెట్టి మాయమైపోతాడంట ఆ దేవుడు. అప్పుడు పోయిన తర్వాత వామెగుడికి వచ్చి ఇంత పరమటికి చూసిందంట. చూసి ఆర చూస్తే ఆకాశము భూమి ముందర ఆయన మంత్రించిన మంత్రములు 3 మంత్రములు తెల్ల కన్య జిల్లేడు చెట్టు అయి వెలిచినాయంట సముద్రం ఒడ్డున భూమి పైన. ఏంటివమ్మా? తెల్ల కన్య జిల్లేడు చెట్టు అయి వెలిచినాయంట. ఓహో, నా కోసము ఈ చెట్టును వదిలిపెట్టిపోయినాడా అని చెప్పి ఆమె ముడకోడి అవతారం ఎత్తుతాడంట. ఏమవుతారో తల్లి అయినా తెలిసిన కాడికి చెప్పారు. అప్పుడప్పుడు అడుగుతా, తప్పేం కాదు, తప్పుడు మాటలు కాదు. కోడి ముంత గుడ్డు ముంతనైనా అప్పుడప్పుడు అనుకుంటాం మనము. గుడ్డే ముందు గుడ్డే కోడే ముందా? అట్లా ఆమె బుడకోడి అవతారం ఎత్తుతాడంట. బుడకోడి అవతారం ఎత్తి సముద్రం లేకి పోయి సానపానాలు చేసేస్తాడంట. సముద్రం లేకపోయి బుడకోడి అవతారం ఎత్తి సముద్రం లేకపోయి సానపానాలు చేసి వచ్చిన తర్వాత ఆ తెల్ల కన్య జిల్లె చెట్టును ముక్కున మూర్చుందంట. నైనా ముక్కున మూర్చూడడం అంటే అర్థము తప్పుగా భావించుకొద్దు నైనా, తెలాలని తెలియపరచంట. ముక్కున మూర్చూడడం అంటే మనము కొత్తగా పెళ్ళైన పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కూతురు ముద్దులాడతాంలే, ఆ విధంగా భర్తతో భావించి తెల్ల కన్య జిల్లెడు చెట్టును భర్తగా భావించి ముక్కున మూర్చుడడం అంటే ముద్దు పెట్టుకోవడం అని. ముద్దు పెట్టుకుంటుందంట తెల్ల కన్య జిల్లెడు చెట్టును. ఆ బుడకోడి సానపానాలు చేసి ముక్కున చూసి రెక్కన ఒదిగి 3 గుడ్లు పెడతాడంట తెల్ల కన్య జిల్లెడు చెట్టు కింద. ఏది పెట్టాలి నైనా? బుడకోడి. మా జ్ఞానమంతులు అందరూ బాగా నిద్రపోకుండా బాగా ఇంటర్నెందుకు ఆ తల్లి నీలా మీ కల్లా ఉండునుగాక. అట్లా ముక్కున
చూసి రెక్కన ఒదిగి 3 గుడ్లు పెట్టాలంట. తెల్ల కన్నె తిల్లే చెట్టు కింద ఒక గుడ్డులో పువ్వులు బలగొట్టు స్వామి, నీ పక్కన నిద్రపోతున్నాడు. మొక్కు మూడ పెట్టుతాని నీ శనిళ్ళ మా అందరికి ఎందుకు చుట్టావు, లేచిపో బయటికి. అట్లా ఒక గుడ్డులో 3 గుడ్లు పెడితే ఒక గుడ్డులో 366 కోట్ల రోగములు ఒక గుడ్డులో. అప్పట్లోనేనైనా ఒక గుడ్డులో, ఫస్ట్ గుడ్డులో 366 కోట్ల రోగములు ఒక గుడ్డులో, రెండో గుడ్డులో 366 కోట్ల రోగములకు మందు క్రియలు. మనం మాటలు ఎట్లా మింగుతున్నామో రోగానికి మాటలు చెట్టు క్రియలు. అట్లా రెండో గుడ్డులో ఎన్ని గుడ్లు అయిపోయినాయి తల్లి? ఎన్నిన్నాయి? ఇంకొక గుడ్డులో ఇష్టుదేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు. మనమంతా ఎవరికి పుట్టేళ్ళం నాయనా? తల్లికి తండ్రికి పుట్టేళ్ళం. నేను చెప్పే దేవుడు లేవులకు పుట్టినారు నాయనా. ఇప్పుడు విష్ణుదేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు దేవులకు పుట్టినారు నాయనా. ఎవరికి పుట్టినారు నాయనా? ఎవరు సృష్టి చేస్తున్నారు ఆ దేవుళ్ళను? అమ్మవారు సృష్టి చేస్తుంది. అట్లా చేతులు పోసుకొని రోగాలు మందులు ఆకాశానికి ఎగతలుతానంట. ఇట్లా పైకి శ్రీరూపం దాల్చి బుడకొడి అవతారం ఇట్లా పెట్టి స్నానపానాలు చేసి మళ్ళా అవి రోగాలు చేతులు అచేతులు పోసుకొని ఆకాశానికి ఎగతలుతానంట. ఎగతలితే రోగాలు మందులు ప్రతి ఒక్కటి అయిన తర్వాత ముగ్గురిని సృష్టి చేసింది కదా ఆయన. ఎవరెవరు? విష్ణుదేవుడు, ఈశ్వరుణ్ణి, బ్రహ్మదేవుడు. విష్ణుదేవుణ్ణి ఇష్టుపట్నము, ఇష్టుదేవుణ్ణి ఇష్టుపట్నము, బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మపట్నము, ఈశ్వరుణ్ణి ఎక్కడ స్వామి? అది కైలా. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోతారు? ఇష్టుదేవుడు ఇష్టుపట్నము, బ్రహ్మదేవుడు బ్రహ్మపట్నము, ఈశ్వరుడు కైలాసం కాదు. కౌలేశం అంట. కైలాసం కాదు, కౌలేశం. విష్ణుదేవుణ్ణి ఇష్టుపట్నము, బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మపట్నము, ఈశ్వరుణ్ణి కౌలేశం పంపుతాదంట. ఆలించి పాడించి అన్నము తినిపించి గొప్ప వాళ్ళని చేసిన తర్వాత వాళ్ళను వాళ్ళ పట్టణాలకు వాళ్ళను పంపుతాదంట. ఎవరినైనా ఏ ఊరినైనా నొసుము నడీదిలో పెద్దమ్మ, కుమారుల ఆడపిల్ల, పాపనల్ల ఆడపిల్ల, సాకులల్ల అత్తగాళ్ళ కోడలు, పొలిమేరెడ్డిల్ల తల్లి, గ్రామ పెద్దవంతుల తల్లి, మన తల్లి. వాళ్ళను ఆ దేవుళ్ళను ఆ పట్టణాలకు పంపిన తర్వాత గమనించాలమ్మా. అప్పుడు ఓహో దేవుడు నన్ను కలగజేసి శుద్ధి చేయమని మాయమైపాయా. బ్రహ్మదేవుడు బ్రహ్మపట్నం పాయా, విష్ణుదేవుడు విష్ణుపట్నం పాయా, ఈశ్వరుడు కౌలేశం పాయా. నేను ఒంటరిదాన్ని అయిపోతుంది అని చెప్పి ఎవరినైనా ఈమెకి ఎన్ని కండ్లు? ఎన్ని కండ్లు? వీళ్ళ అక్క చెల్లెళ్ళకి ఎన్ని కండ్లు? ఆ తల్లిలో నుంచి వచ్చిన ఆ తల్లి ఈయనకైతే 1000 కండ్లని చెప్తున్నారు. వాళ్ళకైతే 2 కండ్లు ఎందుకు పెట్టారమ్మా? విష్ణుదేవునికి ఎన్ని కండ్లునైనా? ఎన్ని కండ్లు స్వామి? విష్ణుదేవునికి 2 కండ్లు, బ్రహ్మదేవునికి ఎన్ని కండ్లు? ఈశ్వరునికి ఏ ఉత్తి ఇట్ట వలుపుతారు ఎట్లనైనా? ఆ తల్లిలో నుంచి వచ్చిన ఆ తల్లి కలగజేసినది. మళ్ళా విష్ణుదేవునికి 2, బ్రహ్మదేవునికి 2, ఈశ్వరునికి ఎన్ని తల్లి? ఏమైనా ప్రత్యేకత అర్థమా? తెలిసిన వాళ్ళు బాగా గమనించాలా. ఈనాడు ఇట్లాంటి మాటలు మళ్ళా దొరకవు. ఈ మాటలు ఆ తల్లి దయవల్ల నా బాలలకు బాలికలకు ప్రకటించు. నువ్వు నా బాలలు బాలికలు ఇచ్చినది పూజించు, తీసుకొని పోని చెప్పి ప్రకటించమని చెప్పిన ఆజ్ఞలు, ఆ తల్లి చెప్పిన మాటలు, నేను చెప్పే మాటలు. అట్లా వాళ్లకు
ఈ తల్లికి ఎన్ని కళ్ళునైనా ఎంతెక్కు అరికాలు ఇంటి నుంచి కళ్ళ కోస వరకు ఆ తల్లికి ఎంతెక్కు 1000 కళ్ళంట ఆ తల్లికి. అట్లా ఆ తల్లి ఓహో నేను ఒంటరిదాన్ని అయిపోతునే ఎట్లా అని చెప్పి నిద్ర బయటోళ్ళు ఆవనిప్పులు వచ్చేకేటు ఆ తల్లి కొట్టుకునేట్టు చెంపకేసి అట్ట కొట్టుకోర్రి. ఆ తల్లే కొట్టుకునేది ఒక దినాన ఒకప్పుడు. నిద్ర వచ్చే గినక తల్లి క్షమించని చెప్పి ఒకసారి అట్ట కొట్టుకోర్రి, నిద్ర రాదు ముగిచ్చదైనా. అట్లా అంటువంటిదే నేను ఒంటరిదాన్ని అయిపోతుంది అని చెప్పి ఉగాది ఆసంగి ఎండల కాలము. ఇప్పుడు ఎండల కాలమా కాదానైనా? ఎండల కాలమే కదా. ఉగాది ఆసంగి ఎండల కాలము దవల పున్నము పానం పట్టలేను పొందే ఇడవలేను నన్ను పొందవయ్యా అని పోతాడంట బ్రహ్మదేవుని దగ్గరికి. ఈమె అల్లట పల్ల కల్లా ఈ మాటలు తగవు, దయ ఉంచి బాగా గమనించాలనైనా. ఇది ఇంకొకరికి తెలియపరచర్రి, ఇది ప్రకటించర్రి ఆ తల్లికి. ఇది తప్పుడు మాటలు కాదు, యథార్థం కాదా. ఆమె సృష్టి ఉగాది ఆసంగి ఎండల కాలము దవన పున్నము పానం పట్టలేను పొందే ఇడవలేను నన్ను పొందవయ్యా బ్రహ్మదేవుడు అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరికి పోతాడంట. బ్రహ్మదేవునికి తల్లి ఏం కావాలనైనా? వీళ్ళల్లో తల్లిని పొందిన వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తర్రి, అత్తను పోయిన వాళ్ళు చేతులు ఎత్తర్రి. మనమే పోకపోతే నరులము కొన్ని సంవత్సరాలు బతికేటోళ్ళమే. మనం పోకపోతే తప్పుడు శాతాలు చేయకపోతే వాళ్ళు దేవతలు దేవుళ్ళు చేస్తారనైనా. ఈ తల్లి బ్రహ్మదేవునికి ఏం కావాలనైనా? తల్లి అయితే ఈమె పోవడం చూడు, గుత్తల పొగురా నొత్తుము పెద్దమ్మకు నేను తిట్టాలా మానకాలనా? కొడుకు కాడికి నన్ను పండుకోయ్యా అని పోవచ్చునా? దీన్ని ఏం చేయాలా? కోసి కారం పెట్టాలా? ఏం చేయాలా? అట్లా మాట్లాడకూడదునైనా, అట్లాంటి మాట్లాడకూడదు. ఆసోడు మాట్లాడాలి కానీ తప్పుగా మాట్లాడకూడదునైనా. అట్లా ఉగాది ఆసంగి ఎండల కాలము దవన పున్నము పానం పట్టలేను పొందే ఇడవలేను నన్ను పొందవయ్యా బ్రహ్మదేవుడా అని పోతాడంట. అమ్మా ఇది కావాలి, నువ్వు నన్ను అట్లా మాట్లాడొచ్చునమ్మా. నువ్వు మాట్లాడే భాష నేను అమ్మా. నీ నోట్లో నుంచి వచ్చే మాటలేనా? అవి వాకులేనా? తప్పుడు మాటలు మాట్లాడకూడదమ్మా అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడంట నీకి మాటలు ఆ తల్లికి. అప్పుడు ఈ తల్లి ఏం చెప్తుంది? రికార్డు చేసుకొని అయినా ఈ మాటలు చెల్లుండే వాళ్ళల్లా బాగా రికార్డు చేయనైనా. అట్లా నైనా బ్రహ్మదేవుడా నేను వరుసలు చెప్తా, వరుస క్రమములు చెప్తా, నన్ను అప్పుడైనా పొందుతావా అంటే పొందుతాడు నైనా. ఇది బాగిందైనా పెద్ద మనుషుల తరపున నువ్వు ఒక్కోని ఉండేది, వాళ్ళకు రుణం లేదు, ఇళ్ళ కాడ వండుకున్నారు ఓపిక లేక, క్షమించాలి వాళ్ళని కూడా. అట్లా నేను వరుసలు చెప్తా, వరుస క్రమములు చెప్తా, అప్పుడు పొందవయ్యా అంటే గుడ్డునా బిడ్డ ఎవరినైనా నేను బుడకోడిగా అవతరించి గుడ్డును పుట్టించిన గాని గుడ్డు నాలో నుంచి వచ్చింది కానీ నువ్వు బ్రహ్మదేవుడా నాలో నుంచి వచ్చినావా? నువ్వు వచ్చినాడనైనా ఆసాదయ్య చెప్పినాడు, గుడ్డులో నుంచి బిడ్డ వచ్చింది కానీ వామెలో నుంచి వచ్చినారా బ్రహ్మదేవుడు? ఇప్పుడు నేను చెప్పిన మాటలలో గుడ్డు నా బిడ్డ, గుడ్డులోనే పిల్లవు నా మనవనివి, అవ్వన వరుసన మనవనివి పొందవచ్చు, ఏం చింత లేదు. నేను నీకు అవ్వను కావాలా, నువ్వు నాకు మనవనివి కావాలా బ్రహ్మదేవుడా పొందవయ్యా అంటానంట. అమ్మా నాకు తీరుట లేదు. అక్కడ ఇష్టుదేవుడు ఇష్టు పట్టం వెళ్తున్నాడు, అక్కడ ఓ తల్లి అని చెప్పి చిన్నగా చేతులు దుడుచుకొని తప్పుకున్నాడు. వద్దునైనా అని బ్రహ్మదేవుడు అప్పుడు అక్కడ పోయి గుడుక ఇష్టుదేవుని దగ్గరికి పోయి ఉగాది ఆసంగి ఎండల కాలము దవన పున్నము పానం పట్టలేను పొందే ఇడవలేను నన్ను పొందవయ్యా అంటే ఇష్టుదేవుడు అమ్మా నాకు తీరుట లేదు, నువ్వు వరుసలు చెప్పినా ఏది చెప్పినా నేను పొందను. ఇదే మాటలే అమ్మ, అందుకు టైం బాగా చెప్తుంది కాబట్టి నేను చెప్పడం లే. అట్లా నాకు తీరుట లేదు. ఈశ్వరుడు కౌలేశం వెళ్తున్నాడు,
బాగా గమనించాలైనా కైలాసం వేరు, సచ్చినోళ్ళల్లా కైలాసం పోతే వీళ్ళు కూడా దేవుళ్ళు కూడా కాడంటే ఎందుకునైనా దేవుళ్ళు. కౌలేశం వేరు కైలాసం వేరు అని కౌలేశం వెళ్తున్నాడు ఈశ్వరుడు. అక్కడ ఓ అమ్మ అని చెప్పి ఇష్టదేవుడు కూడా తప్పుకున్నాడు. తప్పుకునే తర్వాత ఈశ్వరుడు దగ్గరికి పోయి ఒత్తి పలుకుతుంది ఇంకా కోపం మీద. ఇద్దరు నావట్టలు లంజ నావట్టలు నన్ను పొందమంటే పొందకపోయిరే, ఆ నావట్ట అయినా ఏం పొందుతాడో ఏమో అని మనుషులు అనుకుంటా పోయి ఎవరినైనా మాటలు అంటుండేది యా పెద్దమ్మ, మన పెద్దమ్మ, మన ఇంటి ఇలవేలుపు ఎంటెక్కు ఎట్టెక్కు 1000 గంటల తల్లి. ఆ మాటలు మళ్ళా ఈశ్వరుని దగ్గరికి పోయి ఉగాది ఆ సంగేండల కాలము దవన పుణ్యము పానం పట్టలేను పొంది ఇడవలేను నన్ను పొందవయ్యా ఈశ్వరుడు అంటే అప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడంట, అమ్మా నువ్వు తల్లివి కావాలమ్మా, తల్లిని పొంది తన ఎన్ని గద్దంటానమ్మా, మాట్లాడకూడదమ్మా అట్లాంటి మాటలని చెప్పి నైనా నేను వరుసలు చెప్తా ఈశ్వరుడా, వరుస క్రమములు చెప్తా నన్ను పొందవయ్యా అంటే గుడ్డు నా బిడ్డ, గుడ్డులన్నీ పిల్లవు నా మనవనివి, అవన వరుసన మనవని పొందవచ్చు, ఏం చింత లేదు, నన్ను పొందవయ్యా మనవడా అని బుద్ధగిస్తానట. లాలి పాటలు పాడుతానట, సైగలు అన్ని మన పిల్లలను ఎట్లా అంగడికి పోకుంటే ఏ విధంగా నైనా కొరక నీకు 2 రూపాయలు ఇస్తారా, 5 రూపాయలు ఇస్తారా, బట్టలు పట్టిస్తారా, అట్లా ఏ విధంగా అలా అలరించామో ఆ విధంగా ఈయన తప్పితే నాకు లేరు అని చెప్పి ఆయనను ఏది పట్టుకొని బాగా సాత్తందంట. అంటే అమ్మా ఇంత నన్ను బుద్ధగించడం అవసరం లేదు, నేను కొన్ని నియమాలు ఇచ్చాను, కొన్ని షరతులు ఇచ్చాను, కొన్ని ఆజ్ఞలు ఇచ్చా, ఆ ఆజ్ఞలకు లోబడి ఉంటే గినక నేను నీతో పొందుతా, లేకుంటే నీతో పొందానని చెప్పి నీకు మీకందరికి ఎన్ని చేతులనైనా దేవుడు ఇచ్చినది, దేవతలు ఇచ్చినది మనకల్లా కుమ్మరి చెట్టి మీ ఇంటి ఆడిపిల్ల కదా, మీకు ఎన్నో జాతి ఇచ్చిందే కమ్మిచ్చిందే, 2ఏనా ఏమైనా వెంకటేశ్వరయ్య జాతి ఇవ్వాలి కదా, 2ఏనా మనకు చేతులు ఇచ్చినది, 2 ప్రతి ఒక్కరికి 2 చేతులు ఇచ్చినది. ఇప్పుడు మన కుమ్మరి చెట్టి తల్లికి ఎన్ని చేతులు పెట్టి అలంకారం చేసినాడైనా ఎన్ని, ఒక వల్లకు 3. మన తల్లికి ఇక్కడ ఉండే తల్లికి ఒక వల్లకు 3, ఒక వల్లకు 3 పెట్టి ఆ తల్లిని కుమ్మరి చెట్టి ఆ బొమ్మను తయారు చేసినాడు, ఆవుసి పోసినాడు ఆసాదివాడు. అట్లా ఆ తల్లికి 12 చేతులు ఉంటాయంట. ఈ తల్లికి ఎన్ని చేతులైనా 12 చేతులలో చంద్రాయుధాలు ఉంటాయంట. ఒక్కొక్క చేతిలో, ఈ చేతులు ఏముంది నైనా కత్తి, ఆ చేతిలో త్రిశూలము, ఆ చేతిలో కొడ్డలి, అట్లా చక్రము, ప్రతి ఒక్కటి ఏ చేతికి సంబంధించినది ఆ చేతికి ఒక్కొక్క వల్లకు 6, ఒక్కొక్క వల్లకు 6, 12 చేతులు ఉంటాయంట ఆ తల్లికి, లోకమాతకు, ఆది లోకమాతకు 12 చేతులున్న చంద్రాయుధాలు నా పాదాల చెంత దారపోయాలని చెప్తాడంట ఈశ్వరుడు. నా పాదాల ముందర పెట్టాల 12 చేతులున్న చంద్రాయుధాలు పెట్టిన తర్వాత నీ ఆవుసులల్లా నీ శక్తులల్లా నా పాదాల చెంత దారపోచ్చే నిన్ను పొందుతాను, లేకుంటే పొందనని చెప్పి ఆర్డర్ పెట్టాడంట ఆ తల్లికి. పెట్టి యవ్వన కామము చేత మనం తల్లిదండ్రులనైనా తప్పుగా అనుకోద్దు, యవ్వన కామం చేత తల్లిదండ్రులము పెంచి పెద్ద చేసి గొప్ప వాళ్ళని చేర్చే మన ఆడపడుచులు, మన ఇంట్లో బిడ్డలు చిల్లర శాటాలు చేస్తున్నారు ఈ గాల కొద్ది. జాగ్రత్తనైన ఆడపడుచులు ఇక్కడ ఉన్న ఎడల తల్లిదండ్రుల మాటలు వినాలా. నిన్ను ఆమె పచ్చుండి తండ్రి పచ్చుండి నిన్ను పెంచుకున్నారు, గొప్ప వాళ్ళని చేసినారు. ఏ కులస్తులైనా ఒకటే, జాగ్రత్త. తల్లిదండ్రికి లోపడి ఉండాలా, అత్త మామకు లోపడి ఉండాలా, అన్నదమ్ములకు లోపడి ఉండాలా, బామాతులకు లోపడి ఉండాలా. ఓరని పెద్దలకు నా సారు చూసినా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. ఏం మాటలమ్మా, అది తల్లికి వ్యతిరేకము. వెనకసారి నువ్వు పడే అగసాట్లు జాగ్రత్తగా ఉంటాయి. తల్లిదండ్రులను గౌరవించకుండా చిల్లర చేతాలు మటుకు చేసినోళ్ళకు మటుకు వెనకసారి ఉంటుంది, సుక్కలు చూస్తారు. నేను మాట్లాడకూడదు కానీ మీకు తెలియపరచంట.
జాగ్రత్తనైనా తల్లిదండ్రులకు అత్తమామకు మర్యాద ఇవ్వాల. కోడళ్ళు నిద్రపోతామా, అన్నం పెట్టకుండా మొగునికి ఎట్లా అన్నం పెడతావో మీ అత్తమామకు కూడా అన్నం పెట్టాల తల్లి. ఆ మొగుడు ఆ అత్తమామలో నుంచి వచ్చినోళ్ళే. ఆ అత్తమామ లేకుంటే కనుక నీకు మొగుడే లేడు, నువ్వు ముత్తైదగా లేవు. అన్నం పెట్టకుండా ఎక్కడనైనా ఎక్కడ ఇడుస్తున్నారు స్వామి, సిగ్గుగా లేదు. అదే మీ వయసు వచ్చిన తర్వాత, వయసు మీద పడిన తర్వాత మిమ్మల్ని అక్కడ ఇడిచేట్టుంటుంది నాయన. ఆ తల్లి ఆజ్ఞలు నేను చెప్పే మాటలు జాగ్రత్తనైనా చిల్లర చాటాలు చేయొద్దు. మీ ఆసాదివాణిగా తెలియపరచండి. అట్లా 12 చేతులున్న చంద్రాయుధాలు నా దగ్గర ధారపోతే, నీ శక్తులల్లా నా పాదాల చెంత ధారపోతే నేను నిన్ను పొందుతాను, లేకుంటే పొందనని చెప్పి అన్ని ధారపోయమన్నాడు. అన్ని ధారపోసిన నా దగ్గర ఏం లేవని పొంపుతానంట ఈ తల్లి. అబద్ధాలు మాట్లాడుతానంట. దేవత అబద్ధాలు మాట్లాడుతున్నానైనా. అమ్మ మాట్లాడుతున్నామ్మా, మాట్లాడది. మా మొగళ్ళు మాట్లాడలే, ఇది వచ్చేవి నిసాలు ఉన్నాయి కానీ మీరన్నా చెప్పరు. అబద్ధాలు మాట్లాడుతున్న తల్లి మనమ్మ, మాట్లాడుతున్న తల్లి మనమ్మ. ఈశ్వరుడు ఆయన సృష్టిలోనే దేవుళ్ళగా పుట్టారంట. వాళ్ళకు అబద్ధం ఆడుతుందంట ఈ తల్లి. నైనా నా దగ్గర ఏం లేవు, నేను అన్ని ధారపోసిన నైనా నన్ను పొందని ఇంకా ఉరేట్లు ఊగుతుందంట. రా నాకు పెళ్ళి అవుతుంది, చిన్న వయసులో తెలక ఏమే నాకు పెళ్ళి అవుతుంది, రాయే పెళ్లికి వచ్చాయి లక్ష్మీదేవి నా పెళ్ళి అవుతుంది రాయ అట్లా పిలుచుకుంటానులే. అట్లా మోజు మీద మళ్ళీ ఉంటుంది ముసుళ్ళ పండగ. భర్త కొట్టి చెప్పలకేసి కొట్టి అవి ఇవి ఆపప్పుడు చేయాలి, ఈ కార్యం చేయాలంటే అప్పుడు తెలుస్తుంది అత్తమామ కొనేటప్పుడు. అట్లా నన్ను ఆదైనా పొందునైనా అని ఈశ్వరుని పిలుస్తుందంట. పిలిచే అమ్మా ఏ ఊరినైనా ఇది నొసుమమ్మా, ఓ నొసుం పెద్దమ్మా, నేను లంచ మాటలు నమ్మను. యా గింజలు ఇంట్లో గింజలు అమ్మను. నాకు పెన్లాం ఉంది, నా పెన్లామే నాకు సమస్తము. నేను నీ లంచ మాటలు నమ్మను, నేను ఇంట్లో గింజలు అమ్మను, నా పిల్లలను నా భార్యను పచ్చు పెట్టుకోనని చెప్పి లంచ మాటలు నమ్మను అంటున్నాడంట ఈశ్వరుడు ఈ తల్లిని. ఓహో కనుక్కున్నాడు కదా అని చెప్పి ఏందో చెప్పునైదంటే, నీ నొసుత నీ తల పైన నీకు దేవుడు రాయక తోలికే, రాతలు రాయక తోలికే నీకు ఆవుసి ప్రాణము జీవమున్న కన్ను, ఒక కన్నంటూ చిత్ర కన్నుంది. ఆ కన్ను దారపోయకుండా ఈ కారాలు కొడుతున్నావు లంజమ్మ. లంజ మాటలు నమ్మను, ఇంట్లో గింజలు అమ్మని చెప్పి ఆ చిత్ర కన్ను కొడుక ఈ తల్లిలోనే కన్నే ఆ ఈశ్వరునికి వచ్చినది. ఆ తల్లి కోసం, ఆ ఈశ్వరుని దేవుళ్ళ కోసం మళ్ళొకసారి తపట్టు కొట్టు అని చెప్పి ఓహో కనుక్కున్నాడు కదా నాయనా దేవుడు వీణ. అప్పుడు తెలిసింది దేవుడు అని. తల్లిదండ్రిని మించిన అనయుడు ఈయనని అప్పుడు ఒప్పుకుంటుందంట ఆమె మనసులో దేవుడు వీణని అని. చిత్రకన్ను కొడుక తీసి ఆయనకిచ్చిన తర్వాత ఆమెను పండుకోమ్మ అంటాడంట ఆ దేవుడు. ఎవరినైనా ఆదిలోకమాతను ఎంతెక్కు 1000 గంటల తల్లిని భూమి పైన పండుకోమ్మ అని చెప్పి భూమి పైన మీ కళ్ళ పాన్పులు ఉన్నాయి తల్లి, మీ కళ్ళ పరుపులు ఉన్నాయా లేదమ్మా? డబల్ కాటు మంచాలు, పాన్పులు, ఏసీ రూములు ఇంకా ఏంటంటివమ్మా నాకు తెలియదు. రైతులు పెద్దోళ్ళు గొప్పవాళ్ళు ఈమెకేముంటాయమ్మా? ఇప్పుడు నేను చెప్పే కథలో యథార్థ కాదా ఇది? నేను చెప్పే కాడ ఎక్కడ వండుకుంటుంది తల్లి ఈమె? భూమి పైన పండుకోమ్మ అని చెప్పి ఓళ్ళ జనాబట్టు నాకు పరుపుదే అంది. నేను చెప్పకూడదు అట్లా. అట్లా ఆమె ఏమి ఎదురు చెప్పలేదంట ఈశ్వరునితో అని చెప్పి చెప్పుతానే యవన కామం చేత భూమి పైన పండుకుంటాదంట. పండుకునే తర్వాత ఆ ఈశ్వరుడు పండుకున్న తల్లిని యథా రమ్ముల మీద ఒక కాలు
నాయనా నడీదుల పెద్దమ్మ పండుకునే తర్వాత ఈశ్వరుడు ఏదో రొమ్ముల మీద ఒక కాలు పొద్దు కమల మందున ఒక కాలు నాగలోకానికి అంత దొక్కుతాడంట ఈ తల్లిని. ఎక్కడనైనా నాగలోకానికి అంత దొక్కుతాడంట. ఇప్పుడు నొసుం పెద్దమ్మ ఉందా లేదా నాయనా? ఈశ్వరుడు నాగలోకానికి అంత దొక్కినాడు పండుకునేదాన్ని, భూమి పైన వండుకునేదాన్ని. ఎద రొమ్ముల మీద ఒక కాలు, బొడ్డు కమల మందున ఒక కాలు, నాగలోకానికి అంత దొక్కినాడంట మన ఈశ్వరుడు. ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఉందా లేదా నాయనా? శివయ్య తప్పు కనుకద్దు, నేను పేరు తీసి పిలుస్తానని చెప్పి ఈయన ఒక భక్తుడు కొన్నిసార్లు పూజలు పెడుతుంటాడు. ఇప్పుడు ఈ తల్లి ఉందా లేదా శివయ్య? ఇప్పుడు ఇక్కడ ఉందా లేదా? నీ ఆలోచన ఎట్టుంది? ఉందా లేదా? ఉంటే మనం చేర్చండాం. మళ్ళీ నాగలోకానికి దొక్కేనే ఎట్లా? నాగలోకానికి అంట దొక్కుతాడంట. దొక్కుతే ఆ తల్లి లేదు నైనా, మనం దొంగ ముక్కులు ముక్కుతాం. ఉందా? పేడమంటలై మండుతొచ్చిందంట నాగలోకాన్ని నుంచి. కోపం విసమిన ఆడెళ్లకు కోపం వచ్చే ఎట్టుంటాదో తెలుసునా నాయనా? మొగళ్ళ కోపం ఎంత, ఆడవారి కోపం ఎంత, ఆడ శక్తుల కోపం ఎంత, మగవాళ్ళ కోపం ఎంత. పేడమంటలై మండుతొచ్చిందంట ఆదిలోకమాత. భూమిపైకి వచ్చేటాలకు ఇష్టుదేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుళ్ళు ఎవళ్ళు కానరాలేదంట. ఆ కోపంలో ఏం చేస్తాదో ఏమో ఆ తల్లి అని చెప్పి కానరాలేదంట కొద్దిసేపు. మన వాళ్ళైతే మొగుడు కోపం వచ్చే దాచిపెట్టుకోమ్మా, మీ మొగుడు కోపం ఉంది కొద్దిసేపు అంటే రాని లంచనావట్ట. వాడి పెద్దలకు నా సాడు రాని. ఆ దేవుళ్ళే కొద్దిసేపు దాచిపెట్టుకుంటారంట. మీ భర్తకు మీ అత్త మామకు దాచిపెట్టుకుంటే తప్పేం నాయనా? కోపం సల్లార్సనికి మళ్ళా కోపం బుచ్చారు లంజనావట రా చూసుకుందంట. నీ మొగుడిని నీ పక్కల వండుకుంటావు, మళ్ళా లంజనావట్ట. నీ ఎట్టవ చిక్కుగా లేదు, అసహ్యంగా లేదు. ఒరే అని పిలిచి ఇది ప్రేమతో పిలిచడం అంట. ఒరే అని కొడుకుని ఒరే అంటివి, అల్లుడిని ఒరే అంటివి, మనమన్ని ఒరే అంటివి, మొగుడిని కూడా ఒరే అంటివి. ఏం భాషనైనా ఏం భాషనైనా మనం మాట్లాడేది? ఏ విధంగా మాట్లాడాలో మనకు తల్లిదండ్రులు, అత్త మామ, పండితులు, వేదాల పండితులు, దేవుళ్ళు, దేవతలు మనకు నేర్పించిపోయినారు భాషలు, మాట్లాడే వరుసలు. ఆ పద్ధతిలోనే పిలుచుకోవాలనైనా. భర్తలను ఒరే తారాన్ని పిలిచొద్దు. పొరపాటున పిలిచిన ఎడలా తప్పు అనుకొని జాగ్రత్తగా మంచిగా పిలిచారు. అట్లా పెడమంటలై మండుతొచ్చి పారదూచే భూమిపైకి ఎవరు లేరంట. చిన్నగా కోపంతో నిబ్బరంగా, శాంతిగా, ఓర్పుగా, సహనంగా, నిదానంగా కోపము చల్లారి ఆ మంటలు ఆరిపోయి బూడిదైనాయంట. ఏమైనాయినైనా బూడిదైన తర్వాత అప్పుడు వచ్చినారంట ఇష్టుదేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుళ్ళు వచ్చి 3 కుప్పలుగా చేసుకుంటున్నారంట. బూడిద ఆరిపోయిన బూడిదను. ఎన్ని కుప్పలనైనా 3 కుప్పలు చేసుకుంటున్నారంట. 3 కుప్పలు చేసుకొని ఇష్టుల దేవునికి ఎవరినైనా భార్య, ఇష్టుదేవునికి లక్ష్మి, బ్రహ్మకు సరస్వతి, ఈశ్వరునికి పార్వతి, పంచ పాండవులకు ద్రౌపది, నలమహారాజుకు దమయంతిని, లంకలో శంకిని, రామునికి సీతను, 3 త్రిమూర్తులను కంటే మూల విరాటి నేను, అఖిలానికి ఒత్తి నేను, ఒత్తిలో మమితం నేను, మమితములో వెలుగు తానై నిలుస్తాదంట ఆ తల్లి. ఆ తల్లి కోసం చేతులు నీళ్ళు ప్రతి ఒక్కరు చేతులు ఎత్తుకుంటూ ఆ తల్లి ఆదిలోకమాత.
అమ్మా అని అడిగినోళ్లకు దొంగ బొట్లు పెట్టి, ఏమే పార్వతి అక్క నా బొట్టు బాగుందా, లక్ష్మీదేవక్క నా తిలకం బాగుందా, నా గాజులు బాగుండాయా, దొంగ ముక్కులు ముక్కినోళ్ళకు ఆ తల్లి అమ్మ అంటే పలకదంట. భక్తి కొన్నెళ్లకు అమ్మ అంటే పలుకుతాదంట. అమ్మ అనని వారికి రొమ్మున గాలమై తగులుతాదంట. శనిని నేను, శనేశ్వరాలను నేను, శని అంటే ఎవరు స్వామి? శనిని నేను, శనేశ్వరాలను నేను 70 కోట్ల యుగముల నాడు. బాగా గమనించాలి నాయన, రికార్డు బాగా చేసుకో. శనిని నేను, శనికి పట్టే దయాన్ని కూడా నేనే. 70 కోట్ల యుగముల నాడు దేవతా పిండాన్ని నేను. అనంత కోట్ల యుగముల నాడు ఆత్మశక్తిని నేను. కాలము నిద్ర ఉచ్చుతా, లోకాన్నే ప్రపంచాన్నే నిద్ర ఉచ్చుతాదంట ఆ తల్లి. ఒక్క పిల్లోన్ని ఒక పాపను ముట్టించుకొని సంతానం లేనప్పుడైతే, ఓ పెద్దమ్మ లంజో వినలేదని నాకు ఇన్ని మొక్కులు మొక్కిన, ఇన్ని దేవతలు సౌడమ్మకు పోయినా, కన్యకా పరమేశ్వరికి పోయినా, కాళకా శక్తికి పోయినా, విజయవాడ కనకదుర్గకి పోయినా, గర్యావల పెద్దమ్మకు పోయినా, పోయింది పెద్దమ్మకు పోయినా, ఓ లంజదానా నాకు సంతానమే పుట్టలే. ఏం మాటలమ్మా, ఏం భాషలమ్మా ఆడపడుచులు. వెంకటేశ్వర స్వామికి పోయినా పెద్దలకు నా సాడు నాకు సంతానమే ఇయ్యలేదే. జాగ్రత్తనైనా మాట్లాడకూడదు అట్లాంటి దేవుళ్ళను దేవతలను మాట్లాడకూడదు. అట్లా 70 కోట్ల యుగముల నాడు దేవతా పిండాన్ని నేను. అనంత కోట్ల యుగముల నాడు ఆత్మశక్తిని నేను. కాలాన్నే నిద్ర ఉచ్చుతా, కాలాన్ని తోకొడతా. నా మహిమ నా నీల గణనానికి ఈ జగతందున, ఈ నొసుము గ్రామమందున ఎవరున్నారు నన్ను చూసిన వాళ్ళని అడుగుతుంది. మీలలో చూసిన వాళ్ళు చేస్తారి. చూసినారా రెడ్డి గారు? ఆడపడుచులు మీరు చూసినారా తల్లి ఈమెను? ఎవరన్నా చూసినారా నైనా? నొసుము పట్టణంలో ఆ తల్లి నీరా, ఆ తల్లిని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా మహిమ నా నీల గణనానికి ఈ జగతందున ఎవరున్నారు? నాగీర గండెను నేను. అగులల్ల పరమ కళ్యాణ అఖండలు వెలిగేటి అఖండ వీర జగజ్యోతిని నేను. వెలుగు గుడుక ఆమెనంట. లంకలో చెంకిని నేను, రామునికి సీతను నేను, ముగ్గురు త్రిమూర్తులను కన్నే మూల విరాటిని నేను, తగిలానికి ఒత్తిని నేను. ఒత్తిలో మా చిన్న మనవి పోతున్నారేమో క్షమించాలి నైనా. రెడ్డి గారు వాళ్ళ బోనాలు వస్తున్నాయా రాలేదన్నా? నైనా చిన్న మనవి, అమలు ఒక్క నిమిషం పోదువు. ఆ తల్లి ఓ ఆ సాటివాడా, నా మాటలు నా వాకులు ప్రకటించి, నా రైతులకు కుల మత భేదం లేకుండా ప్రకటించి, నీకు విద్య అంటే నేను నీకు బండారు నువ్వు కలుపుకో. బూడిద ఏ విధంగా వాళ్లకు భార్యలు అయిపోయినారో అట్లా నీ కాడ విద్య అంటే బండారు కలుపుకో. కుంకుమ పసుపు బండారుగా చేయి. దాంట్లో నిమ్మకాయలు పెట్టి పొలిమేరెడ్డికి, గ్రామ పెద్దలకు, మా రైతులకు, మా ఆడపడుచులకు పెట్టి ఉత్త చేతలు పంపకుండా ఆ తల్లి పెట్టే బండారులో ఆమె కొలువు తీరి ఉంటాదంట. అందుకే ఇక్కడ దీన బండారు గ్రామముగా, దీన బండారు కళ్ళముగా, దీన బండారు దింపుడు కళ్ళముగా చనిపోయిన వాళ్ళని దించుతారు. ఆ పదం కాదు. అట్లా దింపుడు కళ్ళమని దించిన తర్వాత రైతులు ప్రతి ఒక్కరు కుమ్మరులతో సహా సాకులకి అప్పగించి ఆ తల్లిని ఏదన్నా సొత్తులు ఉన్న ఎడలా, ఖరీదు ఉన్న ఎడలా, అక్కడ సాకులలో మీద నమ్మకం లేకపోతే ఇక్కడనే కుమ్మరి కుమ్మరి చెట్టెళ్ళు అన్ని ఒలుస్తారు. ఆ తల్లి మీద ఖరీదైన వస్తువులు ఏవి ఖరీదు లేని ఎడలా వాళ్లకు సాకులకు అప్పగించే వాళ్ళ మీద నమ్మకం ఉంటే నైనా ముక్కుపోగు కానీ, చుంకీలు కానీ, ఒట్యానము కానీ, కాళ్ళ గొలుసులు కానీ, కండ్లు కానీ, కూరలు కానీ
జాగ్రత్తగా తీసుకొచ్చి మాకు అప్పగియాలని చెప్పి వాళ్లకు ఇచ్చారు. అట్లా వాళ్ళు మొత్తం మొలిచిన తర్వాత ఏమన్నా ఉంటే కాయ కర్పూరము కొట్టి సల్ల చేసి అమ్మా మాదేనా తప్పులొప్పులు నాకు క్షమించు, మేము తిరిగి చూడకుండా పోతున్నామని చెప్పి వాళ్ళు ఆమె పట్టణంలో వదిలిపెట్టి ఎక్కడనైనా ఆమె పట్టణంలో ఆమె పొలిమేరగెత్తు ఆమె పట్టణం అంట అక్కడ వదిలిపెట్టి వస్తారంట తిరిగి చూడకుండా. అట్లా ఆ బండారులో ఆ తల్లి కొలువు తీరింటాడంట. అది దొంగగా చేతులు పెట్టి తీసుకోకూడదు, దొప్పుకోకూడదు. లక్షణంగా రైతులు తీసుకున్న తర్వాత మళ్ళా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ప్రపంచమంతటా తీసుకుపోవచ్చు. భూమి ఆకాశం మధ్యన ఎక్కడైనా తీసుకుపోవచ్చు. ఈ బండారు ఎక్కడైనా వాడచ్చు. అంటూ నెల్లు ఆ బండారు తగలకూడదు. తగిలిన ఎడల ఆ దాంట్లోనే ఆవుచి జీవము ప్రాణము తప్పుకొని పోతాడంట. అట్లా ఈ బండారు ఎవరైనా తీసుకొని పోవచ్చు. కాదమ్మా కొంతమంది